హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ మామ్. రోహన్కి 18 డేస్ ఉన్నప్పుడు జాండీస్ పాయింట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫోటోథెరపీ చేయించాము. అసలు మాకు పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యాయని ఎలా తెలిసింది, ఎలాంటి సిమ్టమ్స్ చూసి మేము డాక్టర్ని అప్రోచ్ అయ్యామన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నేను డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం లెందీగా ఉంది, సో లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. రోహన్కి పుట్టినప్పటి నుండి మోషన్ అనేది 2-3 డేస్కి వెళ్ళడం, ఒకవేళ వెళ్ళినా గట్టిగా పెబుల్స్ లాగా కూర్చోవడం. సో ఎలాగో జనరల్ చెకప్ అయినట్లు ఉంటుంది అని రోహన్ 5 డేస్ బేబీ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ ఏం చెప్పారంటే బేబీస్ 1 వీక్ ఒకసారి కూడా పూప్ చేస్తారు, నో ప్రాబ్లం అన్నారు. కానీ రోహన్ కొంచెం డిహైడ్రేట్ అవుతున్నాడు, ఫీడింగ్ అనేది సరిపోవట్లేదు అని చెప్పారు. కొన్ని డ్రాప్స్ రాసి ఫీడింగ్ బాగా ఇవ్వమని చెప్పి పంపించారు. మేము కూడా డాక్టర్ టిప్స్ని అలాగే ఫాలో అయ్యాము. రోహన్ 17 డేస్ ఉన్నప్పుడు ఆ డే పూప్ చేయలేదు. ముందు రోజు కూర్చున్నాడు, సో ఏం కాదులే 1 డేనే కదా అనుకున్నాము. మార్నింగ్ నుంచి బాగానే ఆడుకున్నాడు. సడన్లీ నైట్ ఎందుకో బాగా ఏడుపు మొదలుపెట్టాడు. 1 అవర్ చూసాము, తర్వాత చికాకు మందు వేసాము. అదే అండి కోలిక్ డ్రాప్స్, దానికి మేము అలా పేరు పెట్టాము. కోలిక్ డ్రాప్స్ వేశాక కూడా హీ డింట్ స్టాప్ క్రయింగ్. సో వెంటనే కార్లో పక్కకు ఉన్న హాస్పిటల్కి వెళ్ళాము. కార్ జర్నీ వల్ల అనుకుంటా అప్పటిదాకా పడుకోలేదు, సడన్గా పడుకున్నాడు మంచిగా. అది మిడ్నైట్ 12 అవ్వడం వల్ల డాక్టర్ కూడా అవైలబుల్ లేరు. నర్స్ ఉండి తను కూడా కోలిక్ వేయమనే సజెస్ట్ చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకన్నా మంచిది హాస్పిటల్కి వెళ్దామనేసి వి వెంట్ టు హాస్పిటల్. ఎక్కడైతే రోహన్ పుట్టాడో అక్కడికే వెళ్ళాము. అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే రోహన్ బాగా డిహైడ్రేట్ అయ్యాడు, కొన్ని టెస్ట్ చేసి చూద్దామన్నారు. టెస్ట్ రిపోర్ట్స్ రాగానే జాండీస్ పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, లెట్స్ గో ఫర్ ఫోటోథెరపీ అన్నారు. 12 అవర్స్ చేయాలి, తగ్గితే డిశ్చార్జ్ చేస్తాము, ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ హవర్స్ ఆఫ్ థెరపీ అని చెప్పారు. అంతకన్నా ముందు మదర్ మిల్క్ సరిపోనప్పుడు బేబీని డిహైడ్రేట్ చేయొద్దు, గో ఫర్ ఫార్ములా అని చెప్పారు. సో తప్పక ఫార్ములా స్టార్ట్ చేయాల్సి వచ్చింది, బికాస్ ఎవరికైనా తమ బేబీ ఇంపార్టెంట్ కదండి. నర్స్తో ఫీడ్ చేపించి బర్పింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకోమన్నారు. 12 అవర్స్ ఫోటోథెరపీ అనేది స్టార్ట్ చేశారు. వన్స్ బేబీని NICUలోకి తీసుకెళ్ళాక మదర్ని కూడా ఎలో చేయరండి. ఫస్ట్ టైం రోహన్ని విడిచి అంతసేపు ఉండడం చాలా కష్టంగా అనిపించింది. లిటరల్లీ రోహన్ వాళ్ళ డాడ్ అయితే ఏడ్చేశారు, పాపం కదా మన రోహన్ అనుకుంటూ. ఎర్లీ మార్నింగ్ మాకు 2కి ఒక కాల్ వచ్చింది హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచి. మేము రీటెస్ట్ చేసాము, జాండీస్ అనేది కంట్రోల్ అయింది, సో వీ కెన్ డిశ్చార్జ్ యువర్ బేబీ అని చెప్పారు. NICU దగ్గరికి వెళ్ళాక నర్స్ ఏం చేశారంటే ఫార్ములా ఫీడ్ ఎలా చేయాలి ఏంటి అని మళ్ళీ చూపించారు. ఆ మూమెంట్ మాకు రోహన్ని వాళ్ళు డిశ్చార్జ్ చేయగానే ప్రాణం వచ్చేసినట్లు అనిపించింది. సో ఫ్రెండ్స్, మాకు కనిపించిన సిమ్టమ్స్ ఏంటంటే రోహన్ కళ్ళు అనేవి పచ్చగా ఉండేవి. పచ్చగా అంటే మరీ అంతగా ఏం కాదు, బట్ కొంచెం బాగా డీహైడ్రేట్ అయ్యేవాడు. మోషన్ పెబుల్స్ లాగా అంటే రాళ్ళలాగా కూర్చునేవాడు, డైలీ కూర్చునేవాడు కాదు. స్టార్టింగ్ మంత్స్ అనేవి ఫ్రెండ్స్ జనరల్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్. మీ బేబీస్ విషయంలో అయితే రిస్క్ తీసుకోకండి. మేము కరెక్ట్ టైంలో చెకప్స్ చేయించడం వల్ల వీ గాట్ టు నో ఆల్ దిస్. సో చెకప్స్ అయితే చేయించండి. వాళ్ళు జనరల్గా హాస్పిటల్లో ఫస్ట్లో చెప్తారు మనకి ఎన్ని డేస్కి తీసుకురావాలి ఏంటి అనేసి. సో తప్పకుండా ఆ టెస్ట్లు ఆ చెకప్స్ అన్నీ చేయించుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.